కలెక్టర్ గారు అక్కడ పనులు స్టార్ట్ చేస్తే ఈయనకు ఏమీ దోయవలేదు, ఈమెకు ఈ ఎమ్మెల్యేకి ఏమీ తెలియక అక్కడ పనులు పొక్లింగ్లు ఆ జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి ఈ పనులు చేస్తుంటే ఈయనకి ఏం తెలియకపోయి అక్కడ పోయి దీక్ష కూర్చున్నాడు. ఆయన ఎందుకు దీక్ష కూర్చుండో ఆయనకే తెలియదు. పబ్లిక్ అంటారు అందరూ, అరే ఆయన దీక్ష ఎందుకు అక్కడ పని నడుస్తున్నాయి, దీక్ష ఎందుకు కూర్చుంటాడు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళి పనులు జరిపేటట్టు పనులు నడిచేటట్టుగా మాట్లాడాలి. కానీ ఈయన పోయి ధర్నా కూర్చుండేదని పబ్లిక్ అందరూ అంటున్నారు. అదే సీనన్న పబ్లిక్ వెనకలో ఉండి రైతుల వెనకలో ఉండి ప్రతి సమస్య విషయంలో అధికారులతో చర్చలు చేసి శాంతియుతంగా ఎవరిని జైలుకు పంపించకుండా ఎవరి మీద కేసులు లేకుండా ఆయన ఎంతో మంచి పనులు చేసుకుంటూ పబ్లిక్ రైతులకు అండగా ఉంటూ పోతే ఆయనని గెలుపుకుంటూ ఆయన మీదనే నిందలేస్తున్నాడు. మోతిరామ్, నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కావు, నీ నోరు జాగ్రత్త పెట్టుకో. నువ్వు చేసే చిల్లర పనులు వాళ్ళు చేసుడు కాదు, నువ్వు మాట్లాడే మాటలకు మరి రావుసీనన్న కానీ మరి కోనప్ప కానీ మీ ఇద్దరు మామనలు ఒకటని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు స్టేషన్ నుంచి తరిమి కొడతా. నీ దమ్మైతుందా స్టేషన్ నుంచి తరిమి కొట్టే దమ్ము నీది అవుతుందా? నీకు దమ్మున్నదా? నీ తిరిగా తెల్లారితే పోలీస్ స్టేషన్ ముంగట వచ్చి ఓటల పండి కూర్చొని ఏ కేసు వస్తుంది ఏ కేసు ఎత్తది అని చెప్పి వాడికి వీడికి లొల్లిలు పెట్టించి భార్య భర్తలకు లొల్లిలు పెట్టించి పంచాయతీలు చేసి నువ్వు పుట్ట గడుపుకుంటున్నావు. గెలవకపోయినా కోనప్ప అక్కడ నలుగురికి అన్నం పెడుతున్నాడు. నీ ఇంటికాడ ఇద్దరికి అన్నం పెట్టివా? నువ్వు నీ పుట్ట గడుపుకోవడానికి తెల్లారి వచ్చి పోలీస్ స్టేషన్ కూడా కూర్చుంటావు, మండల ఆఫీసులో పడి కూర్చుంటావు. నీ పుట్ట గడపడానికి నువ్వు వాళ్ళని అంటారా? ఏం పని చేసి చెప్పు. అక్కడ ఉసుక ట్రాక్టర్లు తీసుకుపోతున్నాయి అంటే దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. అధికారులకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పి ఆ ట్రాక్టర్లను పట్టియాలా. అంతేగాని వాళ్ళతో లొల్లి పెట్టించి వాళ్ళతో లొల్లి పెట్టించి అట్రాసిటీ కేసులోని ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నీ కాక. ఇది నిజమావద్దమా? నువ్వు తెలుసుకో, నీ కాకతోటి తెలుసుకో నువ్వు. అదే విషయంలో అక్కడ బోయి వాళ్ళది భూమిని దొంగతనాల పట్టాలు చేసుకొని వారిని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది వాస్తవమా కాదా నీ కాకని అడిగి తెలుసుకో. మేము ప్రూఫ్ చేస్తాం, మేము నిరూపిస్తాం. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, మా దగ్గర రికార్డులు ఉన్నాయి. సీనన్న మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా నిజం ఉన్నదా? ఆరోపణలు చేసుకుని మానేసుకో మోతిరామ్. నువ్వు వాళ్ళని కాగా నా నుంచి తరిమి కొట్టవో నాకు తెలియదు. నువ్వు కౌటాలు రాకుండా అవుతావు, జాగ్రత్త. మేము కూడా ఉన్నాం. నువ్వు ఒక్కడే కౌటల తోపు కాదు, మేము కూడా ఉన్నాం. మేము కూడా పనిచేస్తున్నాం, పబ్లిక్ పనిచేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో పడి కేసులు పెట్టించి జగడాలు పెట్టించి పంచాయతీలు పెట్టించి పుట్ట గడపటం కాదు. మేము పబ్లిక్ పని చేస్తాం, పబ్లిక్ సేవ చేస్తాం. ఖచ్చితంగా పబ్లిక్ పని చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తాం. సీనన్న ఇంకా కూడా పబ్లిక్ వెనకాల రైతుల వెనకాల ఉన్నాడు, రైతులకు ఇంకా న్యాయం చేస్తాడు. ఇంకా పోడు భూమి సమస్యలు ఇంకా కూడా శాంతియుతంగా అధికారులతో చర్చలు చేసి వాళ్ళకి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాడు కూడా. ఇంకా నీకు శాత కాకపోతే సీనన్న మొన్న చెప్పిండు, నీకు శాత కాకపోతే మీ దొరకు శాత కాకపోతే మొన్న పని కల్పిస్తాడు. పని లేదని రల్లి కల్పిస్తాడు సీనన్న మీకు పనులు. అవాక చివాక మాటలు మాట్లాడకుండా, నోటికి వచ్చిన మాటలు మాట్లాడకుండా జాగ్రత్త. మాకు కూడా వస్తాయి మాటలు, మేము కూడా మాట్లాడతాం. మేము కూడా మొన్న అన్నావు పీకుడు అన్నావు. నీ తిరు మేము చిల్లర మాటలు మాట్లాడటం కాదు. నీకే లేవు పీకుడు, మాకు కూడా ఉన్నాయి మాటలు వచ్చేటి. కానీ మేము మీ తిరిగి చిల్లర మాటలు మాట్లాడటం కాదు. నువ్వు చిల్లర మాటలు మానేసుకుంటే నీకే మంచిది, జాగ్రత్త. జై కాంగ్రెస్.